హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ పొంత చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫిష్ కర్రీని ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఫిషెస్ని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ ఫిషెస్లో తగినంత ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ని వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పావు చెంచా మెంతి పొడిని వేసి కొంటే మనకి ఫిష్ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 2 ఆనియన్స్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయినాక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, కారం వేసి కలుపుకున్నాక 1 కప్ టొమాటో ప్యూరీని అందులో వేసి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అందులోనే చింతపండు గుజ్జుని వేసి మూత పెట్టి దగ్గర పడినంత వరకు కుక్ చేసుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ అందులో వేసి బాగా ఫిషెస్ని ఉడికించుకోవాలి. ఫిషెస్ అనేవి బాగా ఉడికిపోయినాక అందులో 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్స్ వేయించుకున్న ఆవాల పొడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్